శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 26 ఆగస్టు 2025 మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, అలాగే చతుర్థంలో ఉన్నటువంటి బుధ శుక్రులు బాగున్నారు, షష్టంలో ఉన్నటువంటి కుజుడు బాగున్నారు. ఇన్ని గ్రహాల అనుకూలత కలుగుతూ ఉన్నప్పుడు ఎవరికైనా కానీ చాలా చాలా బాగుంటుంది కూడా. కానీ కుజుని మీద శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత ఇది జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తున్నాను. కోర్టు కేసుల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ భూమి తగాదాల విషయంలో కానీ, లేదా రియల్ ఎస్టేట్కి సంబంధించి వ్యాపార వ్యవహారాల విషయంలో కానీ, యంత్రాలు ఇలాంటి వాటికి సంబంధించిన కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ, స్థిర చరాస్తులు ఏవైనా కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ, భూమి తగాదాల విషయంలో కానీ అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి. ఏలినాటి శని కూడా జరుగుతూ ఉన్నది. శనిగారు వ్యయస్థానంలో ఉన్నారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి ఇక్కడ అవకాశం కనిపించట్లేదు సరిగదా. ధన నష్టం ఎక్కువ సూచితమవుతోంది. మానసికమైన వేదన సూచితమవుతోంది. ఏదైనా వ్యసనాలకి మీరు బానిస అవుతారేమో, జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యయస్థానంలో ఉన్న శనిగారిని మనము నమ్మడానికి లేదు. చాలా చాలా మానసికమైన బాధనిస్తూ, ఈ బాధని ఇంకా నేను భరించలేను అనుకునే విధంగా ఏదో ఒక ఉపశమనం కోసం వెతుక్కుంటారు. చాలా జాగ్రత్తగా ఈ సమయంలో మీరు మనోనిబ్బరంతో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఎటువంటి వ్యసనాల జోలికి వెళ్ళరు. స్థానచలనానికి అవకాశం ఉంది. దూర ప్రాంతాలకి బదిలీలు కనిపిస్తూ ఉంటాయి. అయితే మీరు మళ్ళీ తిరుగు బదిలీకి ఏదైనా ప్రయత్నం చేసుకుందాం అనుకున్నా చెయ్యండి ప్రయత్నాలు, కానీ ఇప్పుడే జరగవు. ఇంకా కొన్నాళ్ల తరువాత కానీ మీకు అనుకూల పరిస్థితులు కనబడబోవడం లేదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది. ఏదైనా కొనుగోలు అమ్మకాల రీత్యా మటుకు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార జీవితం కూడా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థుల విద్య విషయంలో అమోఘమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. వారికి చాలా చాలా సంతృప్తిగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మిగతా అన్ని విషయాలలోనూ మీరు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేస్తూ భగవంతుని యొక్క సేవలో భక్తితో మెలగండి. మీకు అన్ని విధాల మనశ్శాంతి కలుగుతుంది. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. పరిస్థితులన్నీ కూడా మీ చేయి దాటిపోకుండా మీ అదుపులో ఉండేటట్టు చూసుకోండి. ప్రశాంత జీవితంతో ఉంటారు. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి గత కొంతకాలంగా చాలా చాలా అద్భుతమైనటువంటి కాలమే నడుస్తోంది అని చెబుతూ వస్తున్నాను. ఈరోజు కూడా అలాగే ఉంది. వ్యయస్థానంలో శనిగారి యొక్క స్థితి అద్భుతంగా ఉంది. ద్వితీయ స్థానంలో గురువుగారి స్థితి బాగుంది. తృతీయంలో బుధుడు బాగున్నారు. ఇంకా ఏమి కావాలండి? గురు శనుల యొక్క రాశి అనుకూలత, గ్రహాల అనుకూలత ఉన్నది అంటే అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మీకు జన్మజాతకం కూడా సహకరించినట్టయితే ఈ సమయంలో పూర్తిగా ఉచ్చస్థితికి వెళ్ళిపోతారు మీరు. అంత అద్భుతమైనటువంటి గ్రహస్థితులు అన్నమాట ఇవి. శనిగారు కానీ గురువు గారు కానీ పెద్ద గ్రహాలు అవుతూ ఒకరు ఏకాదశంలో ఉన్నారు, ఒకరు ద్వితీయంలో ఉన్నారు. ఈ రెండే అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితులు. అలాగే రాసులు. అనుకూలమైనటువంటి గృహ జీవితం ఉంటుంది. కుటుంబ జీవితంలో అనేక రకాలుగా ఐకమత్యంగా అనిపిస్తుంది. మీ మాటకి పరపతి పెరుగుతుంది, విలువ పెరుగుతుంది. మీ యొక్క స్థితి సంచారము చాలా చాలా మెరుగవుతుంది. అలాగే అనేక విధాలుగా కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఊహించని విధంగా ధనం వస్తుంది. సంతానం చాలా చాలా బాగుంటారు. రుణాలు తీరుతాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది. భార్యాభర్తల అనుకూలత బాగుంటుంది. అన్ని రకాలుగాను మీకు అనుకూలత సంభవిస్తోంది. ఇక ఇంతకన్నా చెప్పనవసరం లేదు. అత్యద్భుతంగా ఉన్నప్పుడు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింతగా శోభిస్తారు. మరింత ప్రశాంత జీవితంలో ఉంటారు. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి గురుబలం చాలా అద్భుతంగా ఉంది. శుక్రాచార్యుల వారి బలం బాగుంది. బుధుడి బలం బాగుంది. రవి కేతువుల బలం బాగుంది. ఎప్పుడైతే 5 గ్రహాలు మిమ్మల్ని చాలా మంచి అనుకూల దిశగా సూచిస్తూ ఉన్నాయో మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి.
అన్నిటికన్నా రాశిలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చేటటువంటి ఫలితం చాలా చాలా బావుంటుంది. అతి త్వరలోనే ఇంచుమించుగా ఒక 45 రోజుల కాలంలోనే గురువుగారి యొక్క స్థితి సంచారము తన యొక్క ఉచ్చ రాశిలోకి, ద్వితీయంలోకి వెళ్ళబోతూ ఉన్న కారణం చేత మిథున రాశి వారికి అమోఘమైనటువంటి గృహ అవసరాలు తీరడము, అలాగే గృహ కృత్యాలలో వీరు చాలా చాలా పెద్ద రాణింపు అయ్యేటటువంటి పద్ధతిలో ఐకమత్యం దిశగా కుటుంబ సభ్యులందరినీ తీసుకొని వెళ్ళడము, అలాగే గృహానికి సంబంధించిన కొనుగోలు గానీ, అమ్మకాలు గానీ అద్భుతంగా జరగడము, ఈ విషయంలో మీకు అనేక విధాల లాభాలొస్తాయి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చక్కటి ఐకమత్యంతో ఉంటారు, ఆత్మీయతా భావంతో ఉంటారు. ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్న విషయాలు, వాటికి సంబంధించి బీజాలు ఇప్పుడు పడతాయి. ఇవన్నీ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ జీవితంలో కూడా మీ కష్టం మీకు తప్పదు, అయినప్పటికీ తృప్తి ఉంటుంది. అనేక విధాలుగా గురుబలం చాలా చాలా బావుంటున్న కారణం చేత సంతానం పట్ల సంతృప్తి గానీ, భార్యాభర్తల మధ్య చక్కటి సహకారం కానీ, వివాహం కాని వారికి వివాహం కుదరడం గానీ, ఇత్యాది విషయాలన్నీ కూడా పూర్తి సంతృప్తి జీవితంలో ఉంటారు మీరు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి, మరింతగా మీరు బావుంటారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలోనే ఉన్నటువంటి శుక్రాచార్యులు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, ద్వాదశంలో ఉన్నటువంటి గురువుగారు, వీరు ముగ్గురు కూడా అద్భుతమైన ఫలితాలనే ఇస్తూ ఉన్నారు. కానీ అష్టమ స్థానంలో రాహువు ఉన్నారు, నవమ స్థానంలోని శనిగారి యొక్క దృష్టి తృతీయంలో ఉన్న కుజుడి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ చాలా టైట్ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఏదైనా కోర్టు కేసుల విషయం కానీ, పోలీస్ స్టేషన్ల విషయం కానీ, లేదా ఆస్తి తగాదాల విషయం కానీ, పిత్రార్జితంలో మీకేదన్నా అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఏర్పడడం కానీ, పెద్దల యొక్క నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఇలాంటివి ఏమన్నా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటూ ఉన్నప్పటికీ ఇది కొంత అసంతృప్తికి దారితీస్తూ ఉంటుంది. కుటుంబంలో కూడా అంతగా ఐకమత్యం కనబడబోవడం లేదు. పితృవర్గ రీత్యా కూడా అలాగే ఉంది. మీరు స్వతంత్రించి ధైర్యం చేసి మీ మాతృవర్గాన్ని, పితృవర్గాన్ని కాస్త ఏదైనా సేవ చేసి వాళ్ళకి కొంత ధైర్యాన్నిచ్చి, లేదా ఏదైనా సహాయ సహకారాలుగా ఉండి కాస్త వాళ్ళు తృప్తిగా ఉండేటట్టు చూడండి. వాళ్ళు ఇచ్చేటటువంటి ఆశీస్సులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మీకు. అలాగే స్వగృహం మీద, గృహానికి సంబంధించి మరమ్మతుల మీద, నూతన గృహము కొనుగోలు చేయడం మీద ధనము ఎక్కువగా వెచ్చించే పరిస్థితి కనిపిస్తోంది. మిగతా అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల అనుకూలత కానీ, రుణభారాలు తగ్గించుకునే విషయంలో కానీ, ఆదాయం పెరిగే విషయంలో కానీ, లేదా ఐకమత్యం విషయంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ ఏ రూపకంగా అయినా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళండి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కొంచెం రాహువు అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి, కేతు ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి, వినాయకుడికి మీరు స్తోత్రపారాయణాలు చేయండి, దుర్గామ్మ వారిని ధ్యానం చేయండి. ఇంకా ఇంకా మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. సింహరాశి. సింహరాశి వారికి గురుగ్రహ సంచారం చాలా బాగుంది. ఇక మిగతా విషయాలలో శుక్రగ్రహ సంచారం కూడా వ్యయస్థానంలో మీకు మంచి ఫలితాలనే ఇస్తున్నారు. మరి మిగతా 7 గ్రహాల యొక్క ఉనికి అంత పూర్తిగా మీకు అనుకూలంగా లేని కారణం చేత తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. మీరు ఎంత భక్తి ప్రదర్శిస్తారో అంత చక్కటి మనశ్శాంతి కలుగుతుంది. రాశిలో ఉన్నటువంటి రవి కేతువులు కానీ, సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహువు కానీ, అష్టమంలో ఉన్నటువంటి శనిగారు కానీ, ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు కానీ, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసేవారు. అంటే మీకు తెలియకుండానే మీరు ఒక వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల మధ్య కూర్చుని ఉంటారు.
వీటన్నిటిని దాటడం ఎలాగా? ఇన్ని సమస్యలు మనకి ఒకటేసారి వచ్చాయే అనేలాంటి ఆలోచనలు వస్తాయి మీకు. ఒక్కటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడిని నమ్మాము అంటే ఆయన పాదాలు పట్టుకోవడమే. ఎప్పుడైతే సర్వస్య శరణాగతి పొందుతారో మీ ఇష్టదేవతని, అప్పుడు ఈ భారం అనేది మీకు ఉండదు. ఏ గ్రహాలు ఎలాగ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, ఆ పరిస్థితులు గ్రహాలు బాధించడం అంటే ఆ గ్రహాలకు సంబంధించిన పరిస్థితులు బాధించడం అనమాట. ఆ బాధ పెట్టేటటువంటి గ్రహాలు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. కాబట్టి తేలికగా సాధన చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణలు చెయ్యండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. వీలైతే మీకు స్తోమత ఉంటే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. శివారాధన చెయ్యండి. ఇక ఈ పరిస్థితులన్నిటినీ కూడా మీరు చక్కగా దాటేయగలుగుతారు. జయిస్తారన్నమాట. ధనము విషయంలో మటుకు ఎక్కడ రూపాయి తగ్గకుండా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువే ధనం వస్తుంది. మిగతా విషయాలు ఉన్నా కూడా ఇప్పుడు మనకేవీ జరగవు. మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో ముందరికి వెళ్ళండి. ఇక ప్రశాంత జీవితం కోసం పరమాత్మని ధ్యానం చేయండి. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి బుధ శుక్రులు చాలా మేలు చేస్తున్నారు. షష్టంలో ఉన్నటువంటి రాహువు చాలా మేలు చేస్తున్నారు. ఏ పక్క నుంచి చూసినా ఆదాయానికి లోట్లేదు మీకు. ఆదాయం బాగుంది. పూర్వం ప్రారంభించినటువంటి పనుల విజయం బాగుంది. ఆ పనులు కొంచెం అభివృద్ధిలో ముందరికి వెళ్తాయి. ఇక మిగతా విషయాలలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కోర్టు విషయాలు కానీ, భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు కానీ, అలాగే సంతాన సమస్యలు కానీ, రుణభారాల విషయంలో కూడా, రుణము తీర్చే విషయంలో అయినా, రుణము తీసుకునే విషయంలో అయినా, లేదా ఎవరికైనా మీరు ధనం ఇచ్చినప్పుడు ఆ విషయంలో అయినా, మళ్ళీ వారి దగ్గర నుంచి ధనము తీసుకునేటప్పుడైనా, ఏ రుణానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నిజానికి షష్టంలో రాహువు రుణభారాలని తగ్గించేస్తారు. అవసరమైతే పెద్ద పెద్ద రుణాలను కూడా చేయిస్తారు ఆయన. వస్తాయి మీకు. కానీ ఎక్కడ మతలబు లేకుండా ఉండాలి. వాటికి సంబంధించిన పత్రాలు సరిగ్గా ఉన్నాయా? ఎక్కడన్నా అవి కాలదోషం పట్టాయా? వాటికి సాక్షి సంతకాలు ఉన్నాయా? లేదా ఏదన్నా నోటి మాట మీద ధనం తీసుకున్నారా? ఇలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి సంచారం చేత ఇక్కడ ఉద్యోగస్తుల విషయంలో పై అధికారుల నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందా అనేది ఒక్కసారి జాగ్రత్త పడండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మిగతా విషయాలలో చెప్పినవి చెప్పినట్టుగా ఆచరించుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే కొంచెం ఏదైనా కోపాన్ని మీరు ప్రదర్శిస్తున్నట్టయితే కొంచెం శాంతపడి ప్రవర్తించుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి 100% మంచి జరుగుతూ ఉన్నటువంటి కాలం కనిపిస్తూ ఉంది. ఎలా ఇంత మంచి జరుగుతోంది? షష్ఠ స్థానంలో శనిగారు ఉన్నారు. నవమ స్థానంలో గురుగారు ఉన్నారు. దశమ స్థానంలో శుక్ర బుధులు ఉన్నారు. ఏకాదశంలో రవి కేతువులు ఉన్నారు. అంటే ఇన్ని 6 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుందో, మీరు ఇప్పుడు ఉన్న స్థితి కన్నా చాలా చాలా మెరుగైనటువంటి స్థితిలోకి వెళ్తారు. ఉద్యోగ జీవితంలో ఉన్నతి కనిపిస్తుంది. వ్యక్తిగతంగా ఉన్నతి కనిపిస్తుంది. చక్కటి పరిణతి కనిపిస్తుంది. ఆలోచనల్లో అనేక విధాలుగా మనశ్శాంతి ఉంటుంది. సంతృప్తి ఉంటుంది. అభివృద్ధి కనిపిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దైవభక్తి పెరుగుతుంది. ఎన్నో విధాలుగా మీకు కలిసొచ్చే కాలం. ఒక్కటి అని చెప్పడానికి లేకుండా ఒక్క కోర్టు విషయాలు కానీ, ఏదైనా స్థిరచరాస్తుల కేసులకి సంబంధించిన విషయాలు కానీ, ఇవి మటుకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటుంది. వాయిదా కోరుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా చెయ్యండి. మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఒక నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క ఫలితం చాలా చాలా బాగుంది. దశమ స్థానంలో రవి గారి ఫలితం చాలా చాలా బాగుంది.
మరి మిగతా గ్రహాల విషయంలో ఏకాదశంలో కుజుని యొక్క స్థితి బాగుంటూ ఉన్నప్పటికీ ఇక్కడ శని గారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత అంతగా లాభించడం లేదు. భూమి తగాదాలు గాని, ఆస్తి తగాదాలు గాని, ఇతరత్రా ఏవైనా అగ్రిమెంట్లు రాసుకుంటే వాటికి సంబంధించి గాని, లేదా సంతానం వల్ల ఏదైనా ఇబ్బందులు ఏర్పడుతుంటే వారి వల్ల గాని, దత్తత తీసుకున్నటువంటి సంతానం విషయంలో కానీ చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఓర్పుతో వ్యవహరించుకోవాలి. పెద్ద మనుషుల పంచాయతీలు, కోర్టు కేసులు ఇవి మటుకు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారి యొక్క స్థితి మీకు చాలా చాలా అద్భుతమైనటువంటి ఉద్యోగాన్ని సూచిస్తూ ఉన్నది. ఉద్యోగ జీవితంలో నిశ్చింతగా ఉంటారు. మీ జన్మజాతకం కూడా సహకరించినట్టయితే చక్కగా పదోన్నతులు కలుగుతాయి. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది అనేటటువంటి ఆశాభావం ఏర్పడుతుంది. ఇక మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో కుటుంబము కానీ, అన్నదమ్ములు కానీ, స్థిర చిరాస్తుల వృద్ధి కానీ, రుణభారాలు కానీ, భార్యాభర్తల అన్యోన్యత కానీ, దూర ప్రాంత ప్రయాణాలు కానీ, ఇక ఏవైనా సరే వేటినైనా సరే మీరు ఏమాత్రం మనకన్నీ మంచి జరుగుతాయి అనే ఆలోచన పెట్టుకోవద్దండి. ఏం జరిగితే అది జరుగుతుంది. మనము భగవంతుడిని నమ్మి ఈ విధంగా మనం ముందరికెళ్ళిపోవాలి అనుకుంటూ మీరు భగవద్ ధ్యానం చేసుకోండి. ముఖ్యంగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇంటి ఇలవేల్పుని పూజించుకోండి. వీలైతే ఒకసారి నవగ్రహాల యొక్క హోమం చేయించుకోండి. ఇది చాలా మంచిది. కానీ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి చేసుకోగలిగే స్తోమత ఉన్నవారు చేసుకోండి. లేని పక్షంలో నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది చాలా చాలా మీ మనశ్శాంతిని పెంచుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనేక విధాలుగా మంచి కాలం. ఎప్పుడైతే గురువు సాక్షాత్తు రాశిని చూస్తూ ఉన్నారో చాలా చాలా బలాలు పెరుగుతాయి. మరి రాహువు గారి స్థితి కూడా అలాగే ఉంది. ఇటుపక్క రాహు బలం పెరుగుతూ అటుపక్క గురువు గారి బలం పెరుగుతూ ఉన్నప్పుడు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. మీ సంకల్పం సిద్ధిస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. భార్యాభర్తల అనురాగం బాగుంటుంది. స్వగృహం ఏర్పడుతుంది లేదా గృహానికి మరమ్మతులు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పబ్లిక్ రిలేషన్ చాలా బాగుంటుంది. 10 మందిలో మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకోని విధంగా వచ్చేటటువంటి అదృష్టం ఏదైతే ఉందో అది మనకి కళ్ళకి కనబడదు కాబట్టి దాన్ని మీరు స్వయంగా అనుభవిస్తారు. ఉన్నట్టుగా ఉండి మనకి ఇంత అదృష్టం వచ్చింది కదా, ఇది భగవంతుడి యొక్క దయ కదా అని చెప్పి మీరు చాలా చాలా ఆనందపడతారు. ఏదైనా విడాకులకు వెళ్ళాలి అనుకున్నటువంటి భార్యాభర్తల పరిస్థితి కూడా అది క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ అనుకూలమైన వైవాహిక జీవితం ప్రారంభించుకుంటారు. ఈ విధంగా ఎన్నో విధాలుగా మీకు మానసిక ప్రశాంతత వస్తుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది. వ్యాపార జీవితం బాగుంటుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. రాజకీయ నాయకులతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి బాగుంటుంది. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి స్థితి చాలా బాగున్న కారణం చేత అయితే పితృవర్గరీత్యా కొద్దిగా అనారోగ్యం కలిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రవి రాహు స్తోత్ర పారాయణాలు చేయవలసిందిగా సూచన. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగం కూడా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక మొండితనం వల్ల మీ పనులు కొన్ని ముందరికి వెళ్ళిపోతూ ఉంటాయి. కాస్త విచక్షణతో ఆలోచిస్తూ మీరు ఆ కార్యక్రమాలు పనులు అన్నిటినీ కూడా ముందరికి తీసుకొని వెళ్ళండి. అధికస్య అధికం ఫలం అన్నట్టుగా చక్కగా మీరు ఎంత కృషి చేస్తూ ఉంటారో అంతకంతా మీకు మంచి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక పరిహారాల విషయంలో ఇష్టదేవత ఆరాధన చేయండి. చక్కటి మానసిక ప్రశాంతతతో పాటు అభివృద్ధి కూడా ఉంది. శుభం. మకర రాశి. మకర రాశి వారికి శనిగారి యొక్క స్థితి చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత ఏదైతే మీరు మానసిక సంకల్పం చేసుకున్నారో ఆ సంకల్ప బలం అనేది చాలా చక్కగా నెరవేరుతుంది, వృద్ధి చెందుతుంది. అలాగే మనోబలం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల యొక్క ఆపేక్ష, ఆదరణ, ఆత్మీయత, అనురాగాలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా పెరుగుతాయి. మీకు చాలా చాలా తృప్తినిస్తాయి ఈ విషయాలు. అయితే మిగతా అన్ని విషయాలలో మటుకు
తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో ఐకమత్యం కనిపించబోవడం లేదు. అలాగే మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు లేవు. స్థిర చరాస్తుల వృద్ధి కూడా అంతగా కనిపించబోవడం లేదు. తిరిగి వాటి మీద ఎక్కువ ధనం ఖర్చు పెట్టేది కనిపిస్తోంది. ఎవరైనా ఏదైనా మీ మీద అపవాదు వేయడానికి అవకాశం ఉంది. అలాగే జీవిత భాగస్వామి విషయంలో ఇంకా పూర్తిగా మీకు అనుకూలత రాలేదు. వివాహాది శుభకార్యాలు కుదరవలసి ఉన్న వాళ్ళకు కూడా ఇంకా కుదిరేటటువంటి సమయం కాదు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయండి. ఇంకా పూర్తిగా అనుకూలత రాబోవడం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పితృవర్గ రీత్యా గతించిన పెద్దలు ఎవరైతే ఉంటారో వారికి చక్కగా నమస్కారాలు చేసుకుంటూ రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీటితో పాటుగా మీ ఇతర గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. శివారాధన చేయండి. ఇవి చెప్పదగినటువంటి అంశాలు. అలాగే శాంతి అనేది ఏ మనిషికైనా చాలా చాలా అవసరం. ప్రశాంత చిత్తం కోసం అధిక జాగ్రత్తలతో కూడి ఉండండి. చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురు సంచారం కానీ, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధ సంచారం కానీ చాలా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఇక మిగతా గ్రహాలంటే మిగతా గ్రహాల వ్యతిరేకత ఉంటూ ఉన్నది. అయితే గురుబలం చాలా బాగున్న కారణం చేత మీరు గురువుగారినే ఆశ్రయించండి. ఎప్పుడైతే గురువు యొక్క సర్వస్వ శరణాగతి పొందారో మిగతా గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు సిద్ధిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా సంతానం చాలా చాలా మీకు సహకరిస్తారు. సంతాన విషయంలో మీరు అనేక విధాలుగా లబ్ధి పొందుతారు, తృప్తి చెందుతారు. మానసికంగా చాలా చాలా ప్రశాంత జీవితం వస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి శుభవార్తలు వింటారు. ఇంటి ఇలవేల్పుని పూజ చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. చక్కటి ఫలితాలు పొందుతారు. సంతృప్తికర జీవితంతో ఉంటారు. శుభం. మీనరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కానీ, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి కేతువులు కానీ చాలా చాలా శుభ ఫలితాలను ఇస్తున్నారు. అయితే వీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా ఉన్నాయి. ఈ రెండు గ్రహాల యోగవంతమైన ఫలితాల వల్ల మనకి పూర్తిగా ఈ రోజంతా మంచిగా తృప్తిగా గడిచిపోతుందా అని అంటే కొద్దిగా జాగ్రత్తలతో కూడి ఉండాలి అని మటుకు తప్పనిసరిగా తెలియజేయచ్చు. సంతానం పట్ల కొంచెం సంతృప్తి కనిపిస్తూ ఉంటుంది. రుణభారాలు తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఇంతకు ముందర చేపట్టినటువంటి పనులు ఏవైతే మందకోడిగా సాగుతున్నాయో అవి కొద్దిగా వేగవంతం అయ్యేటటువంటి అవకాశము. ఒక్కొక్కసారి ఆ పనులలో విజయం కలగడానికి అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. ఇక మిగతా అన్ని విషయాలలో మటుకు ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితే ఏర్పడుతోంది. కుటుంబ జీవితంలో కానీ, అలాగే ఆదాయం పెరిగేటటువంటి విషయంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, స్థిర చరాస్తుల వృద్ధి రీత్యా కానీ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. ఏది కూడా హై ఎక్స్పెక్టేషన్ ఉంది అంటే మటుకు అస్సలు ఏమాత్రం ఆ పనులు అవ్వవు సరికదా, ఇంకా కొంచెం మీకు దిగులు ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిగా ఈరోజు మనకి మానసికంగా ప్రశాంతంగా ఉంటే అంతే చాలు అనేటటువంటి సంకల్పం చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా ఓర్పు కలిగి ఉండండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.